మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. బిర్యానీ చేసుకున్న, పులావ్ చేసుకున్న దాంట్లో కూర ఏం చేసుకోవాలబ్బా అని ఆలోచిస్తామా? ఆ ఆలోచన లేకోకుండా ఇదిగోండి ఈ షేర్వా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీరు బిర్యానీ ఆర్డర్ చేస్తే ఒక బౌల్లో ఈ షేర్వా తెచ్చి ఇస్తారు కదా, ఎలా చేస్తారో ఏంటో అనుకుంటారు కదా. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేయండి, చాలా బాగుంటుంది. షేర్వా ఎలా చేసుకోవాలి? కళాయిలో నూనె వేసి స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించి నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు వేయాలి. దినుసులు వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు వేసి, ఉల్లి ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేలోపు గ్రేవీ కోసం పేస్ట్ పెట్టేద్దాం. ముందు మిక్సీ జార్లోకి కొద్దిగా కొత్తిమీర, 3-4 కొబ్బరి ముక్కలు, టమాటా ముక్కలు, ఒక 2-3 స్పూన్ల పప్పు, 1 స్పూన్ నువ్వులు కూడా వేసేసి, మీ దగ్గర ఉంటే పుదీనా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదు, వేయలేదు. ఇదంతా కూడా మెత్తగా పేస్ట్లో పట్టేసి వేగుతున్న ఉల్లి ముక్కల్లో వేసేసుకోవాలి. ఇక కొద్దిగా నీళ్ళు కూడా పోసేసి కొంచెం ఉడుకుపడుతున్న టైంలో రుచికి సరిపడేంత ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసేసి గ్రేవీ అంతా కొంచెం చిక్కబడిన తర్వాత కొత్తిమీర అలా ఇలా వేసేసి గరిటతో తిప్పేసామనుకోండి, రెస్టారెంట్ స్టైల్లో షేర్వా రెడీ అయిపోయినట్టేనండి. చక్కగా బిర్యానీలోకి కానీ పులావ్లోకి కానీ భలేగా తినొచ్చు. మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టారనుకోండి, మేము ఎక్కడో తిన్నామే అని వాళ్ళకి ఆలోచన వస్తుంది అనమాట. అంత బాగా ఉంటుంది. చేసేసుకోండి, పెట్టేసేయండి మీ వాళ్ళకి. మీ వాళ్ళందరి చేత మెప్పు పొందండి. భలేగా చేశారు రెస్టారెంట్ స్టైల్లో అని అంటారనమాట. ఆగండి చూసి అలా వెళ్ళిపోతారా? లైక్ కొట్టి వెళ్ళండి అబ్బా ప్లీజ్.